ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికి కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మనం యేసుని గురించి అనేక నూతన సంగతులను మనం తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు మరి యేసు ఈ లోకానికి రావటంలో గల ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసుకొనబోతున్నాము. మరి లూకా సువార్త, మరి యేసు పాపులను రక్షించడానికి వచ్చాడు. జీసస్ కమ్ టు సేవ్ ద సిన్నర్స్. లూకా 19:10లో నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఈ యొక్క వచనంలో మరి భూమిపై యేసు యొక్క మరి మిషన్ మరి ఏంటో, మరి పాపుల కొరకు ఆయన ఏ రీతిగా మరి తను చేసినటువంటి త్యాగముల గురించి తెలియజేస్తుంది. ఎందుకు ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు, తన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అన్నటువంటిది. కాబట్టి ఈరోజు మనము ముఖ్యంగా యేసు యొక్క మిషన్, ద మిషన్ ఆఫ్ జీసస్, మరలా మరి పాపము మరి విమోచన యొక్క స్వభావం, ద నేచర్ ఆఫ్ సిన్ అండ్ రిడెంప్షన్, మరి యేసు యొక్క పరివర్తన శక్తి, ద ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ ఆఫ్ జీసస్, చర్యకు మన పిలుపు, అవర్ కాల్ టు యాక్షన్. మరి మొట్టమొదటిగా యేసు యొక్క మిషన్, మరి యేసు తను ఉద్దేశించి గురించి మరి ఎందుకు వచ్చి ఉంటున్నాడు అని ఒక సందర్భంలో చెప్పటం జరిగింది. మరి అతను సమాజంలో తృణీకరించబడినటువంటి మరి జక్క యొక్క జీవితం మనం చూసినట్లయితే సమాజంలో ఎవరు కూడా అతను ఇష్టపడరు. అతనికి ఎంతో హోదా, ఆస్తి, అంతస్తులు ఉన్నాయి, కానీ ఎవరు కూడా అతన్ని ప్రేమించట్లేదు. ఎంతో మరి పొట్టివాడు. మరి యేసు ప్రభు ఆ సాయికుమార్ ట్రీ గుండా వెళ్తున్నప్పుడు తను మరి అక్కడికి వెళ్ళి చెట్టు ఎక్కి మరి ఎంత ఆశతో ఆయన చూడాలని చెప్పి వెళ్ళి ఉంటున్నాడు. అప్పుడు మరి యేసు పైకి చూసి అతని పేరు పెట్టి పిలవటం మనం చూస్తున్నాము. మరి ఇది అతని వ్యక్తిగత శ్రద్ధ, మరియు అట్టడుగున ఉన్న వారిని కూడా చేర్చుకోవాలన్నటువంటి ఉద్దేశం కనపడుతుంది. ప్రియులారా, యేసు ప్రభు హీ కేమ్ అండ్ హీ కేమ్ ఫర్ ద హోల్ వరల్డ్. లోకంలో ఉన్నటువంటి ప్రతి వారి కొరకు. మరి గొప్ప పేద అని లేదు, లేకపోతే ఈ దేశం ఆ దేశం అని లేదు, ఈ కులం ఆ కులం అని లేదు. యేసు అందరికీ ప్రభు అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్పుచున్నది. అందరి కొరకు. మరి అందరు ఎవరైతే ఆయన్ను నామమును విశ్వసిస్తారో అందరినీ కూడా ఆయన అంగీకరిస్తాడు, వారికి రక్షణ భాగ్యం కలుగు చేస్తాడు. మరి రద్దీగా ఉండేటటువంటి గదిలో చూసినట్లయితే మరి ఒక పిల్లవాడిని మనం ఊహించుకున్నట్లయితే ఎవరైనా తమను గమనించాలని ఆరాట పడతాడు. తనను మరి ఆ రీతిగా మరి ఆ ఒక్క వ్యక్తి మరి చేరినప్పుడు అది ప్రతిదీ మారుస్తుంది. మరి మనం కూడా ఎంతో మనం ప్రేమ కావాలని కోరుకుంటాం, మనల్ని రక్షించే వాళ్ళు ఉండాలని కోరుకుంటాం, విమోచించేటటువంటి వారిని కావాలని కోరుకుంటాం. ఇక్కడ జక్కయ్య కూడా మరి ఎంతో ప్రేమ కోసం మరి వ్యక్తిగత మైనటువంటి శ్రద్ధ, ఆసక్తి చూపించేటటువంటి వారి కొరకు మరి ఎంత చూస్తున్నాడు. యేసు ప్రభు పేరు పెట్టి పిలవటము, మనల్ని తెలుసుకుంటాడు. మరి యేసు ప్రభు వారు ప్రతి ఒక్కరిని గురించి హీ నోస్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్, మనం తెలుసుకుంటాడని, మన గత సంబంధం లేకుండా మనతో సంబంధాన్ని కోరుకుంటాడు. ప్రియుల యేసులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటిది ఇది. మన యొక్క పాత హిస్టరీ, మన యొక్క పాప జీవితం, రోత జీవితం, అది ఏమి అక్కర్లేదు. ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో వారిని మరి ఆయన హీ విల్ యాక్సెప్ట్ అండ్ హీ రిసీవ్స్ అస్ అండ్ హీ గివ్స్ అస్ సాల్వేషన్. మరి రెండవదిగా మరి పాపము మరియు విమోచన యొక్క స్వభావం. మరి యేసు పాపులను రక్షించటానికి లోకానికి వచ్చాడు. మరి మనము ఒక ఓడిపోయినటువంటి స్థితిని గుర్తించటం ఉందని సూచిస్తుంది. పిల్లల మనం పాపులము అన్నటువంటిది మనం తెలుసుకోవాలి. రోమేలు 3:23లో చూస్తే ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అది ఎంతో క్లియర్గా మరి చెప్తుంది బైబిల్ వాక్యము. అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకుండా ఉంటున్నాం. వీఆర్ సిన్నర్స్, వీఆర్ అవే ఫ్రమ్ గాడ్స్ ఆర్బిట్, గాడ్స్ కంట్రోల్, గాడ్స్ రిలేషన్షిప్.
మరి అందుకు చేత పాపం యొక్క ఈ యొక్క సార్వత్రిక స్థితి అతని లక్ష్యాన్ని తప్పనిసరి చేసింది ప్రియులారా. మనం అందరం కూడా పాపులం కాబట్టి ఈ లోకం అంతటి కోసం కూడా మరి ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. ఆయన త్యాగం చేసి ఉంటాడు. తన జీవితాన్ని వెచ్చించి ఉంటున్నాడు. శిలువ మీద ఆయన చనిపోయి ఉంటున్నాడు ప్రియులారా మనందరి కోసం. మరి ఒక బీచ్‌లో, ఒక సముద్రంలో మరి లైఫ్ గార్డ్ గురించి ఆలోచించండి. ఎవరైనా సరే నీటిలో మరి ఇబ్బంది పడుతున్నప్పుడు మరి లైఫ్ గార్డ్ వారిని సురక్షితంగా తిరిగి మరి ఈదటానికి వేచి ఉండడు. మరి బదులుగా వారిని రక్షించటానికి లోపలికి ప్రవేశిస్తాడు ప్రియులారా. లోపలికి వెంటనే ఏదైనా తెలిసిన వెంటనే వెళ్ళి హి రీచెస్ దెమ్ అండ్ హి సేవ్స్ దెమ్. అదేవిధంగా యేసు కూడా మనం పాపం జీవితాల్లో ఎంతో భయంకరంగా పాపపు లోతుల్లో ఉన్నప్పుడు మనల్ని కూడా రక్షించటానికి ప్రయాసపడి భారం మోయుచున్న నా జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. కమ్ అన్ టు మీ. నేను మీకు విశ్రాంతినిస్తాను. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చిందే మనల్ని రక్షించటానికి, విమోచించటానికి, మరి పాపం నుంచి విడుదల చేయటానికి, మనకు గొప్ప అమ రా మై ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన జీవితం జీవించడానికి. కాబట్టి ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాము. అంతేకాకుండా మరి యేసు యొక్క పరివర్తన శక్తి, మరి ద ట్రాన్స్‌ఫర్మేటివ్ పవర్ మరి మరి హిస్ ఎన్‌కౌంటర్ విత్ జీసస్ జక్కయ్య ఎప్పుడైతే యేసు ప్రభువును ఎదుర్కొన్నాడో, మరి అతని జీవితం అంతా కూడా రూపాంతరం చెందింది. పరివర్తన జరిగింది. హి హస్ హి వాస్ టోటల్లీ ట్రాన్స్‌ఫార్మ్డ్ ప్రియులారా. లూకా 19:8లో చూస్తే జక్కయ్య ఇలా ప్రకటించాడు. జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభువా, ప్రభువా అని పిలుస్తున్నాడు ప్రియులారా. మన జీవితంలో ఎప్పుడైతే యేసును రక్షకుడుగా, ప్రభువుగా అంగీకరిస్తామో అప్పటి నుంచి మన యొక్క ఆశలు, గురి, గమ్యము, ఉద్దేశాలన్నీ కూడా మారిపోతాయి. మరి జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకొని యెడల అతనికి 4 అంతలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. చూడండి ప్రియులారా తన యొక్క హృదయం అంతా కూడా మారిపోయింది. హిస్ హార్ట్ ఈస్ ఫర్ క్రైస్ట్. హి గేవ్ హిస్ హార్ట్ టు జీసస్ క్రైస్ట్ అండ్ హి హాస్ బీన్ టోటల్లీ ట్రాన్స్‌ఫార్మ్డ్ ప్రియులారా. ఈ తీవ్రమైనటువంటి మార్పు యేసులో కలవటము, పశ్చాత్తాపానికి మరి పరివర్తన చెందిన జీవితానికి మరి దారి తీసింది ప్రియులారా. తన యొక్క జీవితం అంతా కూడా మారిపోయింది. తను ఎంతో మరి పశ్చాత్తాపడ్డాడు. ఎంతగా మరి బీదల దగ్గర అన్యాయంగా తీసుకున్నటువంటి డబ్బు, సుంకపు గుత్తదారుడని మనకు తెలుసును. ఎంత అన్యాయము, అక్రమము, ఎంతో దేవునికి అవిధేయతగా ఉన్నారని తెలుసుకున్నాడు. ఆ గ్రహింపు ప్రియులారా. మరి ఆ రీతిగా ఓపెన్ కన్ఫెషన్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మరి ఆ రీతిగా చేయటం వల్ల తన యొక్క జీవితం అంతా కూడా మారిపోయింది. 2 కొరింథీ 5:17 కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. ఇదిగో కొత్తవాయెను. యేసు రక్షణ ప్రతిపాదన మనం అంగీకరించినప్పుడు, యేసును మన జీవితంలోనికి అంగీకరించిన మనం కూడా క్షమించబడతాం ప్రియులారా. మనం కూడా మరి నూతనంగా చేయబడతాం. నా యొక్క జీవితంలో ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించానో 17వ సంవత్సరంలో మరి నా యొక్క జీవితంలో కూడా ఎంతో మార్పు. మరి అప్పుడు మరి ఆ దేవుడు మరి ఆ గ్రహింపు ఇచ్చి ఉంటున్నాడు ప్రియులారా. ప్రేమ, కరుణ, జాలి మరి యేసు అంటే ఎక్కువగా ఆశ కలిగి ఉండటం, యేసు కొరకు జీవించటానికి, ఎక్కడికైనా వెళ్ళటానికి, మరి యేసు యొక్క పరిచర్యలో ఉండటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. యేసు యొక్క సువార్త చెప్పటానికి. మరి మరి చర్యకు మన పిలుపు. మరి అవర్ కాల్ టు యాక్షన్. మరి ఈ రీతిగా యేసు పాపులను రక్షింపబడ్డాడు అని అర్థం చేసుకోవడానికి మరి దాని యొక్క ప్రతిస్పందన. మరి ఆయన కృప కొరకు మనం పొందాలి. వి నీడ్ టు రిసీవ్ హిస్ గ్రేస్. ఆయన యొక్క ఆ కృప ఇంకా ఎంతో అందుబాటులో ఉంటున్నది ప్రియులారా. మనం ఒకవేళ ఇంకా పాపంలో ఉన్నట్లయితే, ఒకవేళ ఇంకా మనము దేవునికి దూరంగా ఉన్నట్లయితే దిస్ ఇస్ ద టైమ్ యేసును మనము వేడుకోవాల్సినటువంటి అవసరత ఉంటున్నది. యేసు దగ్గర తగ్గించుకొని దీనులమై మన యొక్క పాపములు మనం ఒప్పుకొనిన యెడల ఆయన నీతిమంతుడు, నమ్మదగినవాడు కాబట్టి మనలను క్షమిస్తాడు. ఆయన యొక్క బిడ్డలుగా చేసుకుంటారు. అంతకన్నా మించినటువంటి గొప్ప భాగ్యం ఈ లోకంలో లేదు. మరి ఆయన సందేశాన్ని పంచుకోవాలి. వి నీడ్ టు షేర్ హిస్ మెసేజ్, గుడ్ న్యూస్. మనల్ని రక్షించినటువంటిది ఎందుకంటే ఇంకా చీకట్లో ఉన్నటువంటి వారు, ఇంకా పాపములుగా ఉంటున్నటువంటి వారిని కూడా మరి ఈ యొక్క రక్షణ భాగ్యం అవసరము. ఆ జక్కయ్యను వెతికినట్లే మన చుట్టూ కూడా అనేక మంది ఉంటున్నారు ప్రియులారా.
ఆ ప్రేమను పంచుకుందాం. ఈ యొక్క సత్య సువార్తను ఇతరులతో మనం మరి యేసు ఈ లోకానికి ఉన్నతమైన ఉద్దేశంతో వచ్చాడు పాపులను రక్షించడానికి. ప్రతి ఒక్కరికి కూడా మరి నన్ను ఏ రీతిగా రక్షించుంటాడో ఆ రీతిగానే మరి ఇంకా రక్షణ లేకుండా ఉన్నటువంటి వారిని కూడా రక్షించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. మరి రూపాంతరం చెందినటువంటి జీవితాలు ప్రియులారా మనం జీవం కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. మరి లైవ్ మరి వి నీడ్ టు లివ్ ట్రాన్స్‌ఫార్మ్డ్ లైవ్స్. మా దేవుడు మారు మనసు పొందినటువంటి జీవితంలో, ప్రత్యేకింపబడినటువంటి జీవితంలో, పరిశుద్ధమైనటువంటి జీవితంలో, పరివర్తన కలిగినటువంటి జీవితంలో జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎవడైనను క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి అని చెప్పి మరి వాక్యంలో మనం చదువుకొని ఉంటున్నాము. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రభువు మన జీవితానికి వస్తాడో మన జీవితాలన్నీ కూడా మారిపోతాయి ప్రియులారా. గతంలో ఉన్నటువంటి గర్వము, అహంకారం, కామము, మరి ఆవేశములు ఇవన్నీ కూడా పోయి ప్రేమతో నిండి ఉంటాము. ఇతరులకు సహాయం చేయాలని ఉంటున్నాము. మరి ఆ దేవుని కొరకు జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడు ప్రియులారా. మరి అలాగనే మరి ముగింపులో లూకా 19:10లో చూస్తే యేసు పాపులను రక్షించడానికి వచ్చాడు. మరి యేసు ప్రభువారు ఈ లోకం నుండి వెళుతూ యోహాను 17:14లో చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుతిని. యేసు ప్రభువారు చెప్తున్న మాటలు ప్రియులారా. దేవునికి పరలోకపు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి మరి యేసు ప్రభువారు తన యొక్క మరి పర్పస్, మిషన్ ఈ లోకంలో చేసి వెళ్ళి ఉంటున్నాడు. నౌ ఇట్స్ అవర్ టర్న్ ప్రియులారా. మనము గూడా మరి ప్రతి ఒక్కరికి గూడా ఒక పని ఉంటున్నది. ఆ పనికి అవసరమైనటువంటి శక్తి, సామర్థ్యాలు, విశ్వాసం మరి అన్నీ గూడా దేవుడు సమకూరుస్తాడు. దేవుడు కోరేదేంటంటే ఎవరు పోతారు నా కోసం? ఎవరిని పంపెదనని చెప్పి అంటున్నాడు. మరి మనం ఎప్పుడైతే పరివర్తన చెందుతామో, దేవుని యొక్క స్వరం వింటామో, మన చుట్టూ ఉన్నటువంటి నైబర్స్, మరి మన యొక్క సమాజంలో ఉన్నటువంటి వారిని, మన దేశం, మరి ప్రపంచం అంతటిని కూడా మరి అవసరమైనటువంటి పరిచర్యలతోటి ముందుకు వెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తాడు. మరి ఈ సత్యాన్ని మనం స్వీకరించి, అది మన జీవితాలను మార్చటానికి మనం లెట్స్ అలౌ క్రైస్ట్ టు వర్క్ ఇన్ అవర్ లైఫ్స్. మనకు జీవితాలన్నీ కూడా రూపాంతరం చెంది దేవుని కొరకు ప ప ప్రియమైనటువంటి వారిగా, పనికి వచ్చేటువంటి పాత్రలుగా ఉండి, ఇంకా తప్పిపోయిన అనేక మందిని కూడా చేర్చడానికి దేవుడు మనల్ని సాధనంగా వాడుకొనును గాక. మరి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎవరు గూడా ఆయన కృపకు అతీతులు కారు. ఆమేన్. మరి ఇప్పుడైనా సరే మీరు ఆయన్ని అంగీకరించి, ఆయన ఇచ్చినటువంటి మరి ఉచిత రక్షణను పొంది, దేవుని కొరకు జీవించడానికి సహాయం చేయును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమగల ప్రభువా, తండ్రి నా కొరకు, మా కొరకు తండ్రి మీరు ఈ లోకానికి వచ్చి ఉంటున్నారు. పాపులను వెతికి రక్షించటానికి ప్రభువా, మీరు ఈ లోకానికి వచ్చారని వినుంటున్నాం ప్రభువా. ఆ జక్క ఏ రీతిగా మార్పు పొంది ఉంటున్నాడు. ఈ దినాలలో కూడా తండ్రి పర్సనల్ ఎన్కౌంటర్ విత్ జీసస్ లార్డ్. ఇప్పుడైనా సరే మేము తగ్గించుకొని పశ్చాత్తాపం తండ్రి మీ సన్నిధిలో వేడుకున్నప్పుడు మీరు ఎలాగ మా హృదయాలకు వచ్చి మా జీవితాలను మార్చి ప్రభువా తండ్రి మీ కొరకు జీవించడానికి సహాయం చేస్తారు. ఇంకా ఎంతమంది ప్రభువును మనం తెలుసుకొని ఉంటున్నారు. వారు మీ కొరకు తండ్రి అనేక ప్రాంతాల్లో మీరు ఉంచి ఉంటున్నారు ప్రభా. మీ కొరకు మహిమకరంగా ఉండేలాగా సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ వాక్యం ద్వారా మీరు విని మేలు పొందినట్లయితే మరి ఈ యొక్క లింక్‌ను షేర్ చేసి అనేకులను కూడా మరి వినేలాగున మీరు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యూ ఆల్. హావ్ ఎ గుడ్ డే.